అన్నని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అని అన్నారు. బన్నన్న చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను. వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా. ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందని? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేస్తే వస్తున్నాయి. అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం షూట్ అంతా. గురుగారు ఫస్ట్ సినిమా తీసిన గురుగారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. చాలా బిజీగా ఉన్నారు మేడం. అన్నా మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాధురి అక్క అన్న అదే అన్న అది అన్నని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అని అన్నారు. బన్నన్న అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్పే. మిమ్మల్ని బిగ్ బాస్ లో హర్ట్ చేసిన పర్సన్ ఎవరండి? సంజన గారు. అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు కదా, సంజన డార్లింగ్ అని. అందుకని అంటే హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదని. తర్వాత లేకపోతే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. హట్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడండి, సర్లే అని. అతని మెంటాలిటీ అది, నా మెంటాలిటీ ఇదండి. అన్నా బంగారం అన్నా పులి చెప్తున్నాం కదా అన్న, అది ఎవరు అన్నది చెప్పలేకపోతున్నాం అన్న. మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు బిగ్ బాస్ లోపలనా? మైనస్ ఏంటి ప్లస్ ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. అవునవును అదే చెప్తుంది కదన్నా. తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమీ మాట్లాడను, పాయింట్ ఎట్టి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగాను ఫ్రాంక్గా మాట్లాడలేదు. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకుముందు వేరు, బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటుంది కదా. అవునండి. సో ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉండాలనేది మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అన్నీ ఏదైనా టోటల్గా అన్నీ మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కున్నాను నేనే ఆ బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను కడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను.